జడ్జిమెంట్. అక్కడ నిన్న ఆ ప్రొసీడింగ్స్లో నేను కూడా వర్చువల్లో చూశాను. ప్రొసీడింగ్స్లో జరిగింది ఏమిటి అంటే, కోర్టుకి గతంలో హైకోర్టులో జరిగిన విషయాలు తెలీదు. సో ముందుగా హైకోర్టులో ఏదన్నా ఉంటే మీరు హైకోర్టులో వేసుకోవచ్చు కదా అని సుప్రీంకోర్టు అన్నప్పుడు, మా న్యాయవాది సుయోధన్ గారు ఆల్రెడీ కోర్టులో ఇది ఆర్డర్ వచ్చింది, మేము అక్కడ సబ్మిట్ చేసామని చెప్పి ఆ కోర్టు ఆర్డర్ జస్టిస్ రామకృష్ణ ప్రసాద్ గారు ఇచ్చిన కోర్టు ఆర్డర్ని ఆయన చదివి వినిపించిన తర్వాత, ఓ ఆల్రెడీ ద మ్యాటర్ ఈజ్ డిస్పోజ్డ్ బై హైకోర్ట్, దెన్ వెర్ ఈస్ ఎనీ పాయింట్, దెర్ ఈస్ నో పాయింట్ ఇన్ ఇంటర్ఫియరింగ్ అని చెప్పి ఇమ్మీడియట్గా సుప్రీంకోర్టు ఆ ఇష్యూని వీఆర్ డిస్మిసింగ్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఇంతకు మించి అక్కడ డిస్కషన్ జరగల. మళ్ళీ తిరిగి కోర్టుకి వెళ్ళమని హైకోర్టు ఆర్డర్ ఉంది అని తెలియక ముందు మాట్లాడారు. హైకోర్టు ఆర్డర్ ఆల్రెడీ ఉంది అక్కడ అని చెప్పి అది చదివి వినిపించిన తర్వాత జస్ట్ మ్యాటర్ ఈజ్ డిస్మిస్డ్ అండ్ డిస్పోజ్డ్ అంతే. అక్కడ చర్చు ఇటువంటి వాటి మీద అసలు చర్చే లేదు, దాని మీద చర్చ లేదు. సో అంచేత అది ఇష్యూ కాదు. దేవాలయ నిర్మాణం గన్నవరం దగ్గర ఆశ్రమం దగ్గర ఆల్మోస్ట్ 75% ఏ స్టోన్కి ఆ స్టోను మొత్తం 21 లెవెల్స్లో ఆలయ నిర్మాణం ఉంటుంది. ఒకటి అడుగు ఉండొచ్చు, కొన్ని 2 అడుగులు ఉండొచ్చు. ఆల్మోస్ట్ పై వరకు కూడా మొత్తం ఆ శిలల చెక్కటం అంతా అయిపోయింది. రేపు ఫౌండేషన్ వర్క్స్ గతంలో చాలా వరకు చేసాం. అక్కడ ఒక 10 రోజుల వర్క్ పెండింగ్ ఉంది. అది అయిన తర్వాత క్రేన్ సహాయంతో ఇవన్నీ ఎరెక్షన్ చేయటమే. నవంబర్ నెలాఖరికి టార్గెట్, మా శిల్పులు మాకు ఇచ్చింది టార్గెట్, నవంబర్ నెలాఖరికి ఆలయం పూర్తి చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఒక వారం ముందే కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాం. రేపు మేము వెళ్తున్నాం. ఇవాళ మళ్ళీ ఆ సెంటరింగ్ వాళ్ళు అక్కడికి వస్తారు. ఈరోజు మధ్యాహ్నం మళ్ళీ ఇప్పుడు గన్నవరం వెళ్ళి 4 గంటలకి అవన్నీ కూడా చూసి ట్రాన్స్పోర్టేషన్కి ఒక షెడ్యూలు, మళ్ళీ ట్రాన్స్పోర్ట్ చేయాలంటే ఇక్కడ క్రేన్ ఏర్పాట్లు అన్నీ కావాలి. ఇవన్నీ కూడా ఈ ఏర్పాట్ల నిమిత్తం గన్నవరం వెళ్తున్నాం. అక్కడ పనులు పునఃప్రారంభం రేపు మొదలు పెడతాం. రాజకీయ కుట్ర ఏమీ లేదు, డెఫినెట్గా రాజకీయమే లేదు. రాజకీయ కుట్ర అనుకోవటం కరెక్ట్ కాదు. రాజకీయమే లేదు. అనుకోకుండా మరి కొందరు దాన్ని వ్యతిరేకించారు. బేసిక్గా ఆ ఆలయ ప్రాంగణాన్ని డంపింగ్ యార్డ్గా మార్చేశారు. ఆ డంపింగ్ యార్డ్గా మార్చినప్పుడు సాక్షి పత్రిక వాళ్ళు ఎక్కువ బాధపడ్డారు. నిజంగా చెప్పాలంటే అప్రిషియేట్ సాక్షిని. నా దృష్టికి తీసుకొచ్చి, ఏం చేస్తున్నావు ఎమ్మెల్యే నువ్వు, రఘుకుల తిలక రామాన పాటలు పాడుకుంటున్నా, ఏమైనా చేసేది ఉందా అని చెప్పి ప్రశ్నించారు. సో దాన్ని నేను పాజిటివ్గా తీసుకుని ఏదో చేద్దామని ప్రయత్నిస్తే లోకల్స్ అటాక్ చేశారు. సో అటాక్ చేసిన తర్వాత ఆ 1932 నుంచి ఉన్న రికార్డ్స్ అన్నీ చూసి ఆ దేవాలయం స్థానే తిరిగి దేవాలయం మంచి దేవాలయం, కనీసం 700-800 సంవత్సరాలు ఉండాలి అంటే పూర్తిగా రాతి కట్టడంతో కడితే ఉంటుంది. చిన్న స్థలం అయినప్పటికీ చక్కగా అందంగా నిర్మించాలి ఆ రామాలయం ప్రాంగణంలోనే అని ఒక ఆలోచనతో మొదలుపెట్టాం. భక్తులు స్పందించారు. సరే, కొందరికి నచ్చలేదు, దానికి కొన్ని ఆటంకాలు కల్పించారు. ఆటంకాలన్నీ తొలగిపోయినాయి. చక్కగా ఇందులో రాజకీయం లేదు. ఇక నుంచి ఎటువంటి ఏదైనా ఉన్నా కూడా సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత అందరూ కూడా సుప్రీంకోర్టు తీర్పుని గౌరవిస్తారనే భావిస్తున్నాను. అందుకనే నేను నిన్న మాట్లాడినప్పుడు కూడా చాలా స్పష్టంగా చెప్పింది, ఇది
రఘురామకృష్ణరాజు విజయం కాదు, అవతల లాయర్ల ఓటమి కాదు. శ్రీరాముడి గుడిని ఆయన కట్టించుకుంటున్నాడు. వీఆర్ ఆల్ నిమిత్త మాత్రులు. ఒక చక్కటి గుడి అక్కడ వస్తుంది, అంతవరకే. రాజకీయం మటుకు ఖచ్చితంగా లేదు. అనుకోకుండా సాక్షి పేపర్లో నేను రాయించుకుంటే రాస్తారా? రాయరు కదా. నేను తిట్టించుకుంటానా సాక్షి పేపర్లో? అనుకోకుండా జరిగింది. ఇందులో ఎటువంటి రాజకీయ ఆలోచనలు కానీ ఏమి లేవు. సార్ గత 2 రోజులుగా రాష్ట్రంలో డిస్కషన్ జరుగుతుంది. బోండా ఉమా అది మాకు సంబంధం లేదు మరికొంతమంది, నేనే కాదు చాలా మంది నాయకులు, అదేదో ఇప్పుడే మా పల్లా శ్రీనివాసరావు గారు వెళ్ళారు, ఆయన ఏదో వివరణ ఇస్తారు. సో ఆ వివరణ తర్వాత చూడొచ్చు. ఇది మాకు సంబంధం లేని ఇష్యూ కదా, బుద్ధిగా మాకు సంబంధం లేని ఇష్యూ. నాకు సంబంధం లేదు, మాకు సంబంధం లేదు. మీ ఆలోచన అక్కడ కట్ చేద్దాం. ఇదిగో ఆర్డర్ చాలా క్లియర్గా ఉంది. జస్ట్ మీరు ఒక నెల 15 రోజుల తర్వాత ఈ విజయవాడ మీడియాని ఒకసారి మా ఆలయ నిర్మాణం అంటే ఎరక్షనే అంతా రెడీ అయిపోతుంది. సో ఎరక్షన్ ఒక షేప్కి వచ్చిన తర్వాత మీ అందరినీ కూడా నేను ఇన్వైట్ చేస్తాను. మీకంతా 2 గంటలు, గంటన్నరే. సో ఒక ఏసీ బస్ పెట్టి చూసి మీ మీడియా కోఆపరేషన్ కూడా మాకు కావాలి. థ్యాంక్ యూ.